గోల్డెన్ డైమండ్ లైట్ వెయిట్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా సరే ధర మాత్రం ఒకటే. వెగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఇంత చక్కగా మాట్లాడుతున్నారు కదా, ఇన్ని విషయాలు మాట్లాడుతున్నారు. మీరు వచ్చి ఇన్ని తప్పులు చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఓకే మీరు చెప్పినట్టుగానే తప్పులు చేశారు. మరి ఈ తప్పులను ప్రశ్నించడానికి మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనతో పాటు ఉన్న మరో 10 మంది, ఆయనతో కలుపుకుంటే 11 మంది ఎందుకు అసెంబ్లీకి వెళ్ళడం లేదు? మాకు అసెంబ్లీ అంటే ఆఫీస్లో పెట్టుకోవడం ఏంటి? మాకు అసెంబ్లీతో పని లేదు, డైరెక్ట్గా అసెంబ్లీ లేకపోయి మీరు మాట్లాడండి మా సమస్యలని 11 మందినైనా గెలిపించారు కదా మీ పార్టీ నుంచి ప్రజలు. మరి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదు చెప్పండి? రూలింగ్ పార్టీ ఏది? కూటమి పార్టీ ఏదని చెప్పారు. కూటమి ఉంది, బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి. అపోజిషన్ పార్టీ ఏంది? అపోజిషన్ పార్టీ లేదు కదా. లేదని మీరు అంటున్నారా? ఎవరిచ్చారు మీకు? ఎవరు చెప్పేది? ఎవరిచ్చారు మీకు హక్కు? అదే నేను చెప్తున్నాను. ప్రజలు పీక్ అవతల పడేశారు కదా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరు వీళ్ళకి అపోజిషన్, ఎవరి మీద వీళ్ళు కంటెస్ట్ చేశారు? ఎవరికి 40% ఓట్లు వచ్చాయి? ఎవరి మీద వీళ్ళు గెలిచారు చెప్పు. ఎవరు ప్రధానమైనటువంటి ఇప్పుడు ప్రతిపక్షం లేదంటున్నారు, ప్రధానమైనటువంటి ప్రతిపక్షం ఏది నాకు చెప్పు. లేదంటున్నాను కదా. లేదు, మిమ్మల్ని పీక్ అవతల పడేశారు. లేదు, ఆ హోదా ఇవ్వలేదు మీకు. మీకున్నటువంటి ల్యాబ్స్ ఆన్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత బాగా నడుస్తుంది, ప్రజలకు అంత మేలు జరుగుతాయి. కరెక్ట్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన కానీ ఒకటి. ప్రధాన ప్రతిపక్షమైనటువంటిది తెలుగుదేశం పార్టీ అయినప్పుడు ఏ గ్రౌండ్ మీద నువ్వు ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వనంటున్నావు చెప్పు నాకు. నీకు హోదా ఇస్తే నీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంది నాకు చెప్పు. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వరు? చట్టంలో లేదు కదా అది. ఎవరు చెప్పారు? మీకు సీట్స్ ఎవరు చెప్పారు? 18 రావాలి కదండి. కాదండి, ఎక్కడే కానీ హార్డ్ అండ్ ఫాస్ట్ కెన్ షో మీ ద కాన్స్టిట్యూషన్ 10% ఉండాలనేది చెప్పేది. నేను కన్నెర్ర చేస్తే నీకున్న ప్రధాన ప్రతిపక్షం కూడా తొలగిపోతుంది అన్నది ఎవరు సార్ గత ప్రభుత్వం? కాదు నేను కన్నెర్ర చేస్తే అని ఆయనేమో ఆ రోజు అంటే లేదా చేయలేదు కదా. ఆయన ఉన్నన్ని ప్రతిపక్షం ఉంటేనే మేలనే చేస్తాడు కదా. కన్నెర్ర చేయలేదు కదా, ప్రధాన ప్రతిపక్షం ఉండడానికి చెప్పారు కదా. కూర్చోబెట్టుకున్నాడు. నేను అంటే ఆయన అయితే అనొచ్చు, నేను కన్నెర్ర చేసే ప్రధాన ప్రతిపక్షం కూడా ఉండదు నీకు అని. ఈ రోజు అదే చేశారు కదా. నీరజాక్ష అనేసి గతంలో ఏం చేశారు అంటున్నారు. 23 అవహేళన చేశారు. 23వ తారీఖే రిజల్ట్స్ వచ్చాయని 23 మళ్ళీ ఈ రోజు ఏంటి 164 కూటమికి, 6, 4, 1 కలిపితే 11 సార్. ఆ 11 వాళ్ళకి వచ్చింది కదా ఈ రోజు. అంటే మేమేమనేది దేవుడు నిర్ణయించాడని హేళన చేస్తున్నాము, అందుకే ఎవరిని హేళన చేయకూడదు అని చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్పేది. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి నైపుణ్యం ఏంటంటే ప్రజల దగ్గర ఏదో పెద్ద సత్తునట్టు, చాలా దాన్ని ఏమంటారు ససవరైనట్టు, ఈయన చాలా గొప్పదైనట్టు చేసుకొని అవతలను కూర్చొని ఏమేమి కావాలనో అన్ని ఇబ్బందులు పెడతాడు. తప్పితే ప్రతిపక్ష హోదా ఇస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంది నాకు చెప్పు. ప్రజలు అదే చెప్తున్నా. ప్రజలు ఇస్తారండి? ప్రజలేంది ఇచ్చేది? నువ్వు ఇవ్వాల నీ యొక్క సమస్యలు, నిన్ను కరెక్ట్ గా, నీకు ప్రజాస్వామ్యం మీద విలువలుంటే, ప్రజాస్వామ్యం సవ్యంగా నడవాలంటే, ఇఫ్ యు నో ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ, ఎక్కడైతే ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఉంటుందో అక్కడనే డెమోక్రసీ స్ట్రాంగ్ గా ఉంటుంది అనేటువంటి మాటలకు నీకు విలువ ఉంటే యు ఆర్ బౌండ్ టు గివ్ ప్రధాన ప్రతిపక్ష హోదా టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను చెప్పేది మీరు అనే మాట మాట్లాడతాం. 10% అంటున్నారు. 10% ఏంది? 40% ఓట్లకి సీట్లకి సంబంధం లేదు సార్. సీట్లతో ఏమండి? 40% లేదు. 40% మంది మమ్మల్ని కావాలని కోరుకున్నారు. 40% మంది టీడీపీకి 23 స్థానాలు వచ్చినా 39% ఓట్లు వచ్చాయి. మీరు అది మర్చిపోయారు. చాలా హేళన చేశారు మీరు కూడా. 39% ఓట్లతో 23 సీట్లు తెచ్చుకున్నారు గతంలో. చంద్రబాబు నాయుడు గారు 2019లో చాలా అవహేళన చేశారు. ఈరోజు మీకు 40% వచ్చిండొచ్చు. క్లియర్ గా ప్రజలు 40% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారా? అవునా? ప్రధాన ప్రతిపక్షం అదేనా? 40% పీపుల్ యొక్క జగన్ కావాలంటే జగన్ కావాలని 40% కూటమి కావాలనే కదా. 57% జగన్ కావాలనే కదా 40% వేసింది. ఆ 40% వాయిస్ వినపడాలి కదా. 40% ఇప్పుడు మీరే చెప్తున్నారు 40% ప్రత్యామ్నాయం లేదు. ప్రత్యామ్నాయం 116 మంది ఇండిపెండెంట్ పెట్టారు, ఇంకోటి పెట్టారు, కాంగ్రెస్ పార్టీ పెట్టింది. అన్ని పార్టీలు చెప్పేది లేదు కాబట్టి వేశారు. ఎందుకు లేదబ్బా? కాంగ్రెస్ పార్టీ ఉండింది కదా. ఎట్లా ఇట్లా 116 పార్టీలు ఉన్నా
నేషనల్ పార్టీలు ఈరోజు ఏదైతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉందో అది ఉన్నా కూడా పీపుల్ ప్రిఫర్ జగన్మోహన్ రెడ్డి యాజ్ దర్ లీడర్. 40% పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్ హిస్ లీడర్షిప్. 40% యాక్సెప్ట్ చేసినప్పుడు ఇట్ ఈస్ యువర్ మారల్ రెస్పాన్సిబిలిటీ టు అక్నాలెడ్జ్ ది వర్డిక్ట్ ఆఫ్ ద పీపుల్. 40% చేశారు కదా, మనం వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి కదా. ఆ 40% యొక్క వ్యూస్ లేకుండా అంటే ప్రజలు పడే ఇబ్బందులను వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడుకు ఉండాలి. ఇంకితం దయచేసి మీరు మైసూర్ రెడ్డి గారు కూడా కామెంట్ చేశారు. సతీష్ రెడ్డిని అసెంబ్లీ బుక్స్ ఒకసారి మైసూర్ రెడ్డి గారు కామెంట్ 40% యొక్క మాటలు వినాల్సిన పరిస్థితి ఉందా, వినకూడదా చెప్పు. అసెంబ్లీలో మంది వెళ్ళి వినిపించలేరు కదా, అదే కదా చెప్పేది. 11 మంది మీకుండే సమయం మీకు వస్తుంది కదా. మీకు అదే చెప్తున్నాము. నీకు 20 మంది ఉంటే 20 కాదు, మామూలుగా లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడిన తర్వాత అతనికి ఎంత సమయం ఇస్తారో లీడర్ ఆఫ్ ది అపోజిషన్కి అంతే సమయం ఇస్తారు. అది సాంప్రదాయం. అప్పుడు సమర్థవంతంగా ప్రజల యొక్క ఆవేదనలు కానీ ప్రజలు పడే బాధలు కానీ ప్రభుత్వం యొక్క పైన ఒత్తిడి తీసుకుని వచ్చేదానికి కానీ అవకాశం ఉంటుంది. ఆ అవకాశమే మీరు ఇవ్వాలన్నప్పుడు వీఆర్ ఫైటింగ్ ఫర్ దట్. ఇప్పుడు దిస్ ఇస్ అ డెమోక్రటిక్ ప్రాసెస్. నువ్వు ఇట్లా చేయకుంటే మేము రాము అంటే వీఆర్ పుట్టింగ్ ద ప్రెజర్. దేనికోసం? ప్రజల కోసం. మేము పెట్టేది ప్రజలకు వ్యతిరేకం కోసం కాదు, ప్రజల వాయిస్ను సమర్థవంతంగా అసెంబ్లీలో మాట్లాడాలంటే ఆ సమయం ఇవ్వాలి. మేమేముందో ఈయనకు స్టేటస్ ఇస్తే ఆయనకైనా బంగ్లా కావాలని అడిగాడా? మా ఓన్ బంగ్లా మాకుంది. మా ఓన్ ఇప్పుడు హీజ్ జెడ్ కేటగిరీ అనుకుంటే సెక్యూరిటీ ఆయనకు ఉంది. ఆయనకే మీ పిఎల్ని అడగడంలే, మీ పిఎస్ని అడగడంలో, బంగ్లా అడగడంలే. మేము మాట్లాడేదానికి ఆ యొక్క హోదా ఉంటే ప్రజల తరపున, నా తరపున కాదు, నీ తరపున కాదు, ఇవ్వాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది, ఉండేటువంటి బాధ్యత ఇక్కడ పాలకపక్షంది. ఇవ్వలేనప్పుడు దాని రకరకాల డెమోక్రటిక్ నామ్స్ లో వీల్ పుట్ ప్రెజర్. రకరకాలు ఉంటాయి, బాయ్కాట్ అంటారు. ఎమ్మెల్సీలను ఎందుకు శాసన సభలోనేమో మేము వెళ్ళను అంటారు, శాసన మండలికి ఎందుకు ఎమ్మెల్సీని పంపిస్తున్నారు? ఇక్కడేమో మాకు మెజార్టీ లేదు, వెళ్తే మమ్మల్ని ఎవరు దేకరు, మండలిలో మాకు మెజార్టీ ఉంది కాబట్టి ఆడ మాది అప్పర్ హ్యాండ్ అవుతుంది అని మండలికేమో పంపిస్తున్నారు, శాసనసభకేమో ఎమ్మెల్యేలు పంపించడం లేదు. మరి వారిని కూడా పంపించండి, బాయ్కాట్ కదా. ఇప్పుడు ఎక్కడైతే నీకు అవకాశం ఉంటుందో, ప్రజల యొక్క సమస్యలను మనం సమర్థవంతంగా చెప్పేదానికి సమయం దొరుకుతుందో అటువంటి వేదికల్లో మాట్లాడితే బాగుంటుంది తప్పితే లేని సందర్భంలో మాట్లాడినప్పుడు వీఆర్ ఫైటింగ్ ఫర్ దట్ రైట్స్. లీడర్ కి సమయం సందర్భం అవసరం లేదు, ఫైటింగ్ చేయాలంటే ఎక్కడైనా ఎప్పుడైనా పోరాటం చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక లీడర్ అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. 100% మాస్ లీడర్ అని మర్చిపోతున్నారు. 100% హీఈస్ ద ఓన్లీ లీడర్. ఈ రోజుకి నేను మీకు ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎటువంటి మొబిలైజేషన్ లేకుండా ఒక ఊరికి బొమ్మని చెప్తాం, అదే ఊరికి చంద్రబాబు నాయుడు గారి బొమ్మని చెప్తాం, ఎవరి వెంట జనాలు వస్తారో చూస్తాం. నీకు అటువంటి క్రేజ్ ఉన్నటువంటి లీడరు, అటువంటి విశ్వాసం ఉండేటువంటి ప్రజలకు విశ్వాసం ఉండేటువంటి లీడర్ను నేనైతే చూడలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.